పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అమ్మవార్లకు ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు ఆలయ అర్చకులు చేశారు. సుమారు గంట పాటు ప్రధాన ఆలయంలోని ముఖ మండపంలో లక్ష పుష్పార్చన పూజలు పంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితులు వేద మంత్రోచ్చరణ చేత సన్నాయి మేళం నడుమ ఆలయ సంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. లక్ష పుష్పార్చన పూజలో పాల్గొన్న భక్తులకు విశిష్టతను తెలియజేశారు. ఆలయంలోని వివిధ అర్జిత పూజల్లో కుటుంబ సభ్యులతో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. బాబు జగజీవన్ రావు జయంతి భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు 116వ జయంతి ఉత్సవాలు మహబూబాద్ పట్టణంలో మదర్ తెరీసా సెంటర్లోని బాబు జగజీవన్ రావు విగ్రహం వద్ద జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బాబు జగజీవన్ రావు ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని, కాపాడాలని ఈ సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మహబూబాద్ ఆర్టీఓ అలివేలు, మున్సిపల్ కమిషనర్ రవీందర్, తహసీల్దార్ భగవాన్ రెడ్డి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, సిబ్బంది, వివిధ రాజకీయ కుల ప్రజా సంఘాల నేతలు పూలమాలలు వేసి బాబు జగజీవన్ విగ్రహానికి నివాళులర్పించారు. బలహీన వర్గాలలో పుట్టి ఉన్నతమైన విద్యను అభ్యసించి మరి ఎస్సీల కొరకు మరి అదేవిధంగా బడుగు బలహీన వర్గం కొరకు ఎనలేని సేవలు చేసి మరి వారు మరి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు నిర్మించి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మార్గంలో పోయిండో ఆ మార్గాన్ని అనుసరించి మరి ఈరోజు ఒక భారతదేశాన్ని ఉప ప్రధానమంత్రిగా కొనసాగడం జరిగింది. అందులో భాగంగా ఆయన మరి స్వాతంత్ర సమరయోధుడు, మరి ఒక బడుగు బలహీన వర్గాలలో పుట్టి మరి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీలో మరి ఉప ప్రధానమంత్రిగా ఎదగడం చాలా సంతోషం. వారిని స్ఫూర్తి తీసుకొని ఈరోజు మరి బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ముందుకు పోవడం జరుగుతుంది. బలవంతమైన వర్గాలని, చైతన్యవంతమైన వర్గాలు మొత్తం కూడా వెనకకు నెట్టివేసిన అగ్రకుల అహంకారం మాటలు తప్ప మనం ఎన్నడూ కూడా బలహీనం అని చెప్పి బలహీన వర్గాలం అని చెప్పి చెప్పుకోవడం మాత్రం తప్పు. ఎందుకంటే ఈరోజు 100% ఈ దేశంలో మనమేమున్నాం. దామాషా పద్ధతి ప్రకారం మన అధికారాన్ని, మన రాజ్యాన్ని మనం అడగవలసిన అవసరం ఉన్నది. బలహీనులు అని చెప్తున్నారు, మన బలహీనం చేస్తున్నారు. కానీ మన బలహీనంగా మనమంతా ఒకటైతే మనమే బలమైన వర్గం. ఎవరైతే డబ్బు చేతుల్లో ఉంటుందో వాడి చేతుల్లో రాజ్యాధికారం ఉంటుంది. ఇవాళ డబ్బు ఉన్నోడే రాజ్యం అయిపోయింది. కాబట్టి ఏ పార్టీ అయినా కావచ్చు, కానీ మనమంతా ఏకతాటిపై వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం, అదేవిధంగా జగజీవన్ రావు ఆలోచన విధానం ప్రకారం, జ్యోతిరావులే ఆలోచన విధానం ప్రకారం మనమందరం ఐక్యంగా ఉండి మన రాజ్య స్థాపన కోసం, మన రాజ్యాధికారం కోసం పోవాల తప్ప, పోరాడాలి తప్ప ఎవడో ఇస్తే మాత్రం మనకు రాదు. ఎవడో సీట్లు ఇచ్చినంత మాత్రం లేదు, పదవులు ఇచ్చినంత రాదు. రాజ్యం కోసం పయనించాలని చెప్పి సందర్భంగా వారి ఆలోచన విధానాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. ఎంతో గర్వకారణంగా నిలిచిపోయాయి. కాబట్టి అలాగే వారి
కుమార్తె తెలంగాణ రాజ్యం తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున పోరాటం జరుగుతూ ఉంటే పార్లమెంట్లో ఆమె స్పీకర్గా ఉండి తెలంగాణ బిల్లుని పాస్ చేసిన ఘనత జగ్జీవన్ రామ్ కుటుంబానికి వాళ్ళకే చెందుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి పుట్టినరోజు సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆ తర్వాత ప్రతి ఒక్క గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో కానివ్వండి, తర్వాత జనతా గవర్నమెంట్లో కానివ్వండి, పెద్ద పెద్ద పదవులను అధిరోహించి బడుగు బలహీన వర్గాల యొక్క హక్కుల కోసం పోరాడిన యొక్క జగ్జీవన్ గారిని మనం ఎంతో ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారి ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ రోజుల్లో ఎంతో పీడనకు గురైన ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాజ్యోతిగా ఒక కంటిన్యూగా, అది కూడా ఒక మధ్యలో లేకుండా కాకుండా మొత్తం ఆయన జీవిత చరమాంకం వరకు కూడా ప్రజాసేవలో అత్యున్నత. తాగునీటి సరఫరాలో ఎక్కడ కూడా ప్రజలకు ఏ చిన్నపాటి ఇబ్బంది సైతం తలెత్తకుండా పగడ్బందీగా వ్యవహరించాలని నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితులైన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో గురువారం ఆయన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి తాగునీటి సరఫరా తీరుతెన్నులపై మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు, ఎంపీడీఓలతో కలిసి సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో తాగునీటి సరఫరా పరిస్థితి గురించి సంబంధిత అధికారులు, స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి శరత్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిలో తాగునీటి సరఫరా అంశం అత్యంత కీలకమైందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరా తీరును అనునిత్యం క్షేత్రస్థాయిలో పగడ్బందీగా పర్యవేక్షించాలని సూచించారు. ఎక్కడైనా నీటి ఎద్దడి తలెత్తితే అనుమతుల కోసం వేచి చూడకుండా యుద్ధ ప్రాతిపదికన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్, ట్రైనీ కలెక్టర్ కిరణ్మై, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సిచ్యువేషన్ is really thank you and appreciate for the district administration for only to suggest certain things, to have a comprehensive network, and so that nobody can pinpoint us that we have not taken any steps in this regard. So already the district officers ni mandal special officer ga pettamani cheppa. So already district collector garu issued proceedings and chepparu. I am very happy. Similarly, mandal level officers ki kuda there is a MRO, there is a MPDO, there is a NPO. వాళ్ళకి క్లస్టర్ ఆఫ్ గ్రామ్ పంచాయత్స్ పెట్టి క్లస్టర్ ఆఫీసర్స్గా యూ హ్యావ్ టు డిజైగ్నేట్ సో దట్ ది మైక్రో లెవెల్ వాళ్ళు సపోజ్ దెర్ ఆర్ 6 జీపీస్, ఆ 6 జీపీ సెక్రటరీస్ తోటి ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటారు, లేకపోతే ఆ 6 జీపీస్ తోటి గ్రూప్ కాల్ చేసుకుంటారు. ఏంటంటే మన సిచ్యువేషన్ ఏంటనేది అడుగుతానికి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ విల్ ఓన్లీ ఫోర్సింగ్ ఆన్ ఎంపీడీ. MPDO can be overall coordinator, but what is the MRO also can do in the disaster management, and MPO also can do. So కాబట్టి ఈ విధంగా ఒక ముగ్గురు ఆఫీసర్స్ ని క్లస్టర్ లెవెల్ గా డివైడ్ చేసి క్లస్టర్ ఆఫీసర్ గా పెడితే బాగుంటుంది మై సజెషన్. అండ్ మున్సిపల్ కమిషనర్ డెఫినెట్లీ విల్ బి దేర్ ఫర్ మున్సిపాలిటీ అండ్ విల్ బి విత్ ది వార్డ్ ఆఫీసర్స్. సో వార్డ్ ఆఫీసర్స్ కూడా 4-5 వార్డ్స్ కి వార్డ్ ఆఫీసర్ ఉండుంటారు. సో వాళ్ళని కూడా మీరు క్లస్టర్ ఆఫీసర్గా డిజైన్ చేసి మున్సిపాలిటీలో కూడా వీ హ్యావ్ టు మానిటర్. సిమిలర్లీ మున్సిపల్ కార్పొరేషన్. దెన్ మీటింగ్స్ అట్ మండల్ లెవెల్ ఆల్రెడీ చెప్పారు, డైలీ చేస్తున్నారన్న, వెరీ హ్యాపీ. బట్ మేక్ షూర్ దట్ ఎవ్రీ మండే ఆర్ వన్ డెడికేటెడ్ వన్ డే అవర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ షల్ గో టు ది మండల్, సిట్ దేర్ అండ్ టాక్ టు ది క్లస్టర్ ఆఫీసర్స్ అండ్ అసెస్ ది సిచ్యువేషన్. Then any proposal of emanates on the Monday, suppose hiring of borewell permission kavali, additional tanker ki permission kavali, or additional pipelines permission kavali, or any works which are pending obstructed by someone, అలాంటివి మీరు ఒక వీక్ లో డివిజన్ లెవెల్ కానీ లేకపోతే అడిషనల్ కలెక్టర్ లెవెల్లో కానీ మీరు కూర్చొని మండే అయిపోతుంది ఆ వితిన్ 2-3 డేస్లో మరి అడిషనల్ కలెక్టర్ లెవెల్లో కానీ లేకపోతే ఆ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ హ్యాస్ టు బ్రింగ్ అలాంగ్ విత్ ERWS ఆ ప్రపోజల్ తీసుకొచ్చి ఇన్స్టెంట్ డిసిషన్స్ మీ లెవెల్లో తీసుకోవాలి.
either at RDO level or at constituency, whatever collector thinks fit, they can take instant decision. And if you know water problem vachindi, water problem vachinappudu na collector permission rale, special officer permission rale, they should not wait for that. You have to immediately press into the action and see that the water is provided through tanker or hiring a borewell. If hiring a borewell also, if I am corrected, under section 145 CRP is also take over the land position and provided a payment. Payment చేసి చేయండి, వాళ్ళకి అన్యాయం చేసే అవసరం లేదు. సో ఆ విధంగా హైరింగ్ ఆ బోర్వెల్ కానీ లేకపోతే ది అడిషనల్ ట్యాంక్స్ ఎంగేజ్మెంట్ wherever it is there, please see that అవి ఇన్స్టెంట్ డిసిషన్స్ తీసుకునే విధంగా ఉండాలి. No one should suffer with any drinking water problem. సో అది ఇన్స్టెంట్ డిసిషన్ కమిటీ కూడా ఒకటి పెడితే బాగుంటుంది. Then similarly, a drinking water monitoring cell at collectorate level లో ఒక మంచి ఆఫీసర్స్ ని పెట్టేసి ఆ టైమింగ్ పెట్టేసి డ్రింకింగ్ వాటర్ మానిటరింగ్ సెల్ అట్ కలెక్టరేట్ అండ్ ది ఎంపీడీఓ లెవెల్. సో అక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు డిపిఓ గారు ఏదైతే చెప్పారో ఆ హ్యాండ్ బోర్ ఇన్ఫర్మేషన్ కానీ హ్యాండ్ బోర్ మెకానిక్స్ ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళు పంచాయత్ సెక్రటరీస్తో మాట్లాడడం కానీ క్లస్టర్ ఆఫ్స్తో మాట్లాడకపోతే ఏం సిచ్యువేషన్ అక్కడ తెలుస్తుంది. సిమిలర్లీ మన దగ్గర everyone has to give a report. Already Ankit Cheppa, Additional Director, every day they are getting reported. So some the district and in turn the district collector will see and send to me. So the monitoring cells has to be established and see that they are functional for entire 3 months, 3 to 4 months. So ఇప్పటి నుంచి ఏప్రిల్ మే జూన్ జూలై 24th వరకు మరి ఖచ్చితంగా ఇవి పని చేయాల్సిందే. క్రూషియల్ టైం నౌ ఇస్ మరి ఏ ఒక్క టోటల్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అఫీషియల్స్. సో ఇన్నోరు మీరు ఒక సర్పంచ్ చెప్పారు, ఇంకొక చెప్పారు, ఇప్పుడు ఏమో నో పొలిటికల్ ఫంక్షనరీ షల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. సో ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ టాస్క్ అండ్ వీ హ్యావ్ టు రెస్పాండ్. అంటే అరే ఎలక్షన్ టైంలో కూడా ఆఫీసర్స్ ఏం ప్రాంప్ట్గా యాక్షన్ తీసుకున్నారు అనేది రావాలి, కానీ అరే వీళ్ళకి వచ్చేసింది వీళ్ళు స్పెషల్ ఆఫీసర్ అయ్యింది కానీ ఏం పని చేయలేదు అనేది రాకూడదు. సో అది మానిటరింగ్ సెల్స్ ఒకటి చేయండి. అండ్ డైలీ రిపోర్ట్ టు కలెక్టర్ కూడా ఒకటి చేయండి. డైలీ రిపోర్ట్ టు కలెక్టర్ అది సేమ్ మీ దగ్గర నుంచి ఏమొస్తుందో నాకు కూడా అదే విధంగా చూడండి. సో డిస్ట్రిక్ట్, రూరల్ ఆర్ అర్బన్, సో నంబర్ ఆఫ్ మండల్స్ అండ్ యూఎల్బీస్, సో జీపీస్ అండ్ వార్డ్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ హ్యాబిటేషన్స్ ఎన్ని నివాస ప్రాంతాలు ఉన్నాయి ఇంక్లూడింగ్ జీపీ హ్యాబిటేషన్. దీంట్లో డ్రింకింగ్ వాటర్ సిచ్యువేషన్ ఏంటి. So total bulk water supply plus GP source plus then the exclusive GP source and hiring of borewells and transportation. ఒక 5 ప్రాబ్లమ్స్ తోటి డ్రింకింగ్ వాటర్ సిచ్యువేషన్ మీరు అసెస్ చేయగలిగితే ఫర్ అవర్ ఇంటర్నల్ థింగ్ ఇఫ్ సంబడి ఆస్క్ సో దిస్ ఇస్ ది థింగ్ వాట్ వి ఆర్ డూయింగ్ అని చెప్పడానికి అవకాశం ఉంది. దాంతో పాటుగా జీపీ హ్యాండ్ బోర్డ్స్ ఎన్ని ఉన్నాయి, పంప్ సెట్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ ఎంత, దానికి రిపేర్స్ సోఫార్ ఎన్ని చేశారు, వాట్ ఈస్ ది కాస్ట్. సపోజ్ ఏం చేశారా ఎవరికంటే అరే బాబు ఇన్ని హ్యాండ్ బోర్డ్స్ చేసినాం, ఇన్ని పంప్ సెట్స్ రిపేర్ చేసినాం, ఇంత కాస్ట్ ఎక్స్పెండిచర్ ఇంకా చేసాం అని, అండ్ దానికి ఫంక్షనింగ్ ఏంటి టోటల్గా, ఇంకా టు బి రిపేర్డ్ అని ఇలా స్మాల్ ఫార్మేట్ మనం చేయగలిగితే ఇట్ విల్ బి బెటర్ ఫర్ ది అండర్స్టాండింగ్ ఎట్ ఆల్ లెవెల్స్. సో అది మనం మీ దగ్గర నుంచి ఆ విధంగా మానిటర్ చేయాలి. సేమ్ కాలం సేమ్ రిపోర్ట్ షుడ్ కమ్ టు ది డిస్ట్రిక్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కూడా స్పెషల్ ఆఫీసర్ విల్ కమ్. దాని కింద ఎనీ నోట్ అని పెట్టేసి ఎనీ యాక్షన్స్ టు బి టేకెన్, ఎనీ ప్రపోజల్స్ ఆర్ పెండింగ్ ఎట్ గవర్నమెంట్ లెవెల్ ఆర్ డిస్ట్రిక్ట్ లెవెల్, ప్లీజ్ మెన్షన్ వితౌట్ ఎనీ హెసిటేషన్. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి తప్పుడు మాటలు చెప్పిన ప్రభుత్వం బీజేపీ అని నిజామాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు నల్లధనాన్ని వైట్గా చేసుకోవటానికి ఉపయోగపడిందని విమర్శించారు. రైతుల పక్షాన కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందని వివరించారు. సమావేశంలో రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మరియు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహేర్ బిన్ హందన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు పాల్గొన్నారు. ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. విదేశాల్లో మురుగుతున్న నల్లధనాన్ని స్వదేశం తీయడం కాదు కదా, ఆ నల్లధనం అసలు ఎంతుంది ఏంటి అనేది లెక్క లేకుండా పోయిందని చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతోనైనా వాళ్ళతో వెళ్ళిపోతుందని చెప్పనుకున్నవే. మనం సుప్రీంకోర్టు చేసి కామెంట్ చేసింది, సుప్రీంకోర్టు చేసి కామెంట్ చేసిందని చెప్పంటాడు.
ఏ పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం వేసుకోవద్దో చెప్పి భావించిందో ఆ నల్లధనం అంతా వైట్ మనీగా మార్చుకోవడానికి ఉపయోగపడ్డది. పెద్ద నోట్ల రద్దుతో ఏ నల్లధనం అంత ఇదితో వెలికొస్తుందని చెప్పని పేర్కొనడం జరిగిందో పెద్ద నోట్ల రద్దుతో ఏదో నల్లధనాన్ని వైట్ మనీగా మార్చుకునే అవకాశం కల్పించిందని చెప్పండి. వీటికి తోడు వ్యవసాయం జాతీయ స్థాయిలో మనం 70 to 80% ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి అటువంటి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహింప చేయడం అది ఏ ప్రభుత్వమైన బాధ్యత భావించాలి. కేంద్రంలో 2 పర్యాలు అధికారానికి వచ్చిన ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ వ్యవసాయ రంగం రైతాంగాన్ని ప్రోత్సహించవలసింది పోయి ఇలా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పింప చేయబడాలని రాజకీయాలకు అతీతంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సంవత్సరాల తరబడి ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులు ఎదుగుతూ ఉద్యమిస్తున్నారు ఉద్యమిస్తున్నారు. మరి ఏ కేంద్ర ప్రభుత్వం అయితే వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర రెట్టింపు చేయడం జరుగుతుందో అది కల్పింప చేయడం ఆ ప్రభుత్వ బాధ్యత భావించాలి. కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఏంటి మద్దతు ధర నిర్ణయింప చేయడం మట్టుకే మా బాధ్యత, తదుపరి మీరు వ్యవసాయ ఎక్కడ నమ్ముకోండి ఎవరికి నమ్ముకోవడం నాకు సంబంధం లేదు. నువ్వు వ్యవసాయంతో ఎక్కడ నమ్ముకోండి ఎవరికైనా నమ్ముకోండి అన్న తర్వాత ఇది మద్దతు ధరకు విలువేముంటదే దాన్ని చట్టబద్ధత కల్పింప చేయడం ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పంటూ నేను నిర్లక్ష్యం చూడండి చెప్పంటూ నేను ప్రధాన ఉత్పాదక రంగం వ్యవసాయం అప్పుల ఊబిలో పేరుకపోతున్న రైతాంగాన్ని అప్పుల ఊబిలో నుండి వెలికి తీసేయడానికి పంట రుణాలు మాఫీ చేయాలని చెప్పి డిమాండ్ వస్తే రైతులకు పంట రుణాలు మాఫీ చేస్తే సోమరిపోతాయి. రైతులకు పంట రుణాలు మాఫీ చేస్తే సోమరిపోతాడు. అదే బడా వ్యాపారవేత్తలు అంబానీ అదానీ లాంటి బడా వ్యాపారవేత్తలు ఏదైతుందో మరి వారి ఎన్పిఏ అకౌంట్ అనే నెపంతో ఏదైతుందో వారు చెల్లించాల్సిన బ్యాంక్ రుణాలు చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం నిలుపుదల చేస్తే వాళ్ళు సుమర్పుతులు కారానే కేవలం 10ల సంఖ్యలో ఉన్నట్టుగా పెట్టుబడిదారులకు దాదాపు 10 లక్షల కోట్ల వెసులుబాటు కల్పింపజేయబడే విధంగా ఏదైతుందో ఎన్పిఏ అకౌంట్ అనే నెపంతో ఏదైతుందో వాళ్ళకు ఒక విధంగా ఏదైతుందో రాయితీ కల్పింపజేయబడడం జరిగిందని చెప్పి అంటున్నారు. మొత్తం దేశంలో రైతాంగానికి అందరికీ రుణమాఫీ చేయబడాలంటే 2008-9 యూపీఏ ప్రభుత్వం చేసింది సోనియా గాంధీ గారు. అందులో 70,000 కోట్లయింది. 2008-9లో జాతీయ స్థాయిలో ₹1,00,000 రుణమాఫీ చేస్తే కేంద్ర ప్రభుత్వంపై పడ్డ ఆర్థిక భారం 70,000 కోట్లు. 2 లక్షల కోట్లు రుణమాఫీ చేస్తే ఇట్ మైట్ బి 2 lakhs. 2 కోట్ల వెసులుబాటు మొత్తం జాతీయ స్థాయిలో రైతాంగాన్ని కల్పింపజేయబడటానికి ఇవాళ నీకు ఏదైతుందో వ్యవసాయ రంగం బట్టి ఇంత నిర్లక్ష్యమైనట్టయితే అసలు ఏం కావాలని పడుతుంది. అటువంటి ప్రధాన ఉత్పాదక రంగం వ్యవసాయానికి అండగా నిలబడే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో జాతీయ స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు కనీస మద్దతు ధర కల్పనకే పరిమితం కాకుండా దాని చట్టబద్ధత కల్పింపజేయబడటం, రైతుకు ఆ వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు కల్పింపజేయబడటం తమ బాధ్యత భావింపజేయబడే విధంగా వ్యవసాయ రుణాలు ఏదైతుందో ₹2 లక్షల వరకు ఏకమొత్తంగా మాఫీ చేయబడే విధంగా కార్యక్రమాలు రూపొందింప చేయటం, గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయానికి తోడు వ్యవసాయ ఆధారపడే వ్యవసాయ కూలీలకు పని లేని సమయంలో పని కల్పింప చేయబడే విధంగా ఎన్ఆర్ఈఎస్ కార్యక్రమం రూపొందింప చేయబడి వ్యవసాయ కూలీలకు ఏ విధంగా అండగా దొరుకుతుందో ఆ ఎన్ఆర్ఈఎస్ కార్యక్రమాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయబడే విధంగా వ్యవసాయాన్ని అనుసంధానం చేస్తే ఇప్పుడు వ్యవసాయ కూలీలకు పని కల్పింప చేయబడినట్టు అవుతుంది. రైతాంగానికి కూడా ఏది ఇస్తుందో వాళ్ళు వ్యవసాయ రంగాల్లో కూలీలకు ఏది ఇస్తుందో వారి కొంత ఆర్థిక భారం ఏది ఇస్తుందో వెసులుబాటుందని చెప్పండి. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ 15,000 మొత్తం రైతుకి ఏది ఇస్తుందో కూడా కలిగించింది. మేమేమంటున్నాం ఆ ₹15,000 కనీస మద్దతు ధర ప్రకటన చేయబడాలి. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు సంవత్సరం క్రితం చెప్పింది
పసుపు రైతుకు అండగా నిలబడే విధంగా పసుపు నాణ్యత ప్రమాణాలు పెంపొందించబడడానికి చర్యలు చేపట్టడంతో పాటుగా కనీసం 15,000 రూపాయల క్వింటల్ ధర కల్పింపజేయడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. కనీసం మద్దతు రెడీపై చేస్తారని పేర్కొనడం చెప్పండి. ఇవాళ కూడా చక్కెర కర్మాగారాల పునఃప్రారంభం చెప్పండి. నేను ముందు ఎన్నికల్లో వాగ్దానం చేయడం అనే కాదు, అధికారం రావడంతో మిత్రులు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో పరిశ్రమ శాఖ మంత్రులు శ్రీధర్బాబు గారి ఆధ్వర్యంలో కమిటీ వేయడం, మన తక్షణ బోధన చక్కెర కర్మాగారం, మెట్పల్లి చక్కెర కర్మాగారం పర్యటించి పరిశీలించి రైతుల సలహా సూచనలు సేకరించి వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఏ పరిస్థితుల్లో 2025 చివరిలోగా 2025 చివరిలోగా ఏదైతుందో అది పునఃప్రారంభం చేయబడే విధంగా చర్యలు చేపట్టబడుతుందని చెప్పి స్పష్టం చేయలేదు. 2025 చివరిలోగా కాము ఆడే విధంగా చేయబడే విధంగా ఇది కాంగ్రెస్ పార్టీ కావాల్సిన విధానం చెప్పంటారు. ఇప్పుడు అరవింద్ గారు ఈ మధ్య కూడా పేర్కొన్నట్టు దాన్ని గమనించారు. చక్కెర కర్మాగారం పునఃప్రారంభానికి ప్రయత్నం చేస్తాను. మరి నిజంగా అంత బుద్ధిమంతులు అయితే 5 ఏళ్ళు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాం. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది. కాయల పడ్డ పరిశ్రమలను పునఃప్రారంభం చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా కాయల పడ్డ పరిశ్రమలను పునఃప్రారంభం చేయగలిగే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. బట్ యు ఆర్ నాట్ టేకెన్ ఎనీ స్టెప్. ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చక్కెర కర్మాగారాల పునఃప్రారంభానికి కార్యాచరణ రూపొందింప చేసి క్యాలెండర్ ప్రకటిస్తే డిఫెన్స్ లో పడి నేను కూడా ప్రయత్నం చేస్తాను. దయచేసి గమనించాలని చెప్పండి. ఏది ఏమైనా వాళ్ళు ఏదైతుందో నూతన బడ్జెట్ మనకి ఎప్పుడు వస్తుంది? రేపు ఫిబ్రవరికి వెళ్ళి ఆరంభం అవుతుంది. ఇవాళ ఏదైతుందో రేపు ఖరీఫ్ పంటగ దీన్ని అమలు చేయబోతుంది. ఇవాళ కొత్త ప్రభుత్వం ఏదైతుందో బాధ్యత చెప్పండి. ఇలా రబీ పంట ఏదైతుందో నీకు నవంబర్ డిసెంబర్ లో చేసుకున్న పంట, కొత్త పంట మాకు ఏదైతుందో ఖరీఫ్ నుండి వస్తుంది. రేపు చేపట్టే ఖరీఫ్ పంటకు ఏదైతుందో కనీస మద్దతు ధర కల్పనతో పాటుగా 500 రూపాయల క్వింటల్ బోనస్ కూడా కల్పింపజేయడం జరుగుతుంది. దిస్ ఇస్ కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్. నువ్వు చేయలేదు, నీకు చేస్తామని చెప్పంటే నీకు ఎందుకే ఉడకపోతాను? 3 మాసాల లోపల నిజంగా ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు నీకు బీజేపీ చేతులు చెప్పిందా? 10 ఏళ్ళు గడిచిందా? నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పించినారా? విదేశాల కూతురు నల్లదాన్ని పట్టుకొచ్చిందా? పేదవాడు అక్కడ 15 లక్షలు తీసిందా? కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. 3 మాసాల లోపల ఇప్పుడే అక్కడ డిస్ప్లేలో భూపతి గారు చెప్పడం జరిగిందని చెప్పండి. మహిళలకు ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం ఫస్ట్ ప్రోగ్రామ్. ఒక ఆడబిడ్డ 20 రోజులు ప్రయాణంతోని 50 రూపాయలు అప్ అండ్ డౌన్ అప్ అయితే 50 రూపాయలు డౌన్ అయింది. కాదు 2,000 రూపాయలు పట్టుకోగా 1000 రూపాయలు 12,000 అయితే కదా, 1000 రూపాయలు 12,000 అయితే కదండి. 2,000 అంటే కొంచెం మీకు ఎగ్జాక్ట్ విషయం అనిపిస్తుండొచ్చు. 1000 రూపాయలు 12,000. 200 యూనిట్ల వరకు ఏది ఇచ్చిందో ఉచిత విద్యుత్ గృహ అవసరాలకు 200 ఇంటూ 5 రూపాయలు యూనిట్, 200 ఇంటూ 5 రూపాయలు 1000 రూపాయలు. 1000 రూపాయలు 12 మాసాలు 12,000. ఉచిత రవాణా 12,000, ఉచిత విద్యుత్ 12,000, 12,000 24,000. గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నామే. దానికి అధిక భారం 400 ఏదైతుందో రాష్ట్రంతో బదిలీ చేసుకుంటుంది. 400 అంటే 400 ఇంటూ 12 మాసాలు 12 45 5,000, 12 24 5 29,000. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ప్రతి నిరుపేద కుటుంబానికి సంవత్సరానికి 30,000 రూపాయలు అధికంగా ఏదైతుందో రాయితీ కల్పిస్తుంది. ప్రభుత్వం ఏదైతుందో వారికి అండగా నిలబడుతుందని చెప్పేసి వాస్తవం కాదే. 30,000 రూపాయలు సంవత్సరానికి ప్రతి కుటుంబం. నువ్వు చెప్పలేక నేను చేసినావు, నేను చెప్తున్నా ఏం చేసినావు లేదు. ఆడబిడ్డలు అందరూ ఏదైతుందో అది రియల్ ఆడబిడ్డలు ఏదైతుందో ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేస్తుంటే మొన్న ఎన్నికలు ఏం చెప్పిందే? కాంగ్రెస్ వస్తే పెన్షన్ మాయమైతే చెప్పిందా లేదన్నా?
నా టూడో నేను దానికే పని అయిపోయింది. భూపతి టూడో పట్టుదల ముట్లాడు కాబట్టి బయట వాడు అదృష్టం మంచిపోయింది. నా టూడో లాభం చేసింది ఏమైనా నేను పని అయిపోయినా. ఇవాళ మీ దగ్గరికి వచ్చింది, ఇవాళ మీ దగ్గరికి వచ్చింది. చూడన్నా, నేను నిజామాబాద్ జిల్లా ప్రజా పరిషత్ మీటింగ్ వచ్చిన, కామారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ మీటింగ్ వచ్చిన, తిరుమల వేనా, ఆదిలాబాద్ వేనా, కరీంనగర్ వేనా, అంతేకాదు నన్ను అంటున్నా భీమ్గల్లో ఏదైతుందో ఒక ఉపాధ్యాయుని 370 జీవోతో ఏదైతుందో ఆమె దాంతో బలైపోయి పల్వన్ మరణానికి పాల్పడే చెప్పాడు. భీమ్గల్ నియోజకవర్గంలో చెప్పాడు పల్వన్ మరణానికి పాల్పడి. నేను అందరిగా ముందు పోయి ఏదైతుందో ఆ కుటుంబాన్ని పరామర్శించగా అందరిగా అరెస్ట్ చేసి ఐ వాజ్ కన్ఫైన్డ్ ఇన్ ది పోలీస్ స్టేషన్. ఐ వాజ్ కన్ఫైన్డ్ ఇన్ ది పోలీస్ స్టేషన్ ఢిల్లీ. ఇవాళ నేను ప్రశ్నించే గొంతుగా శాసనమండలి ఎంపీ కావడంతో యూ టేక్ అవుట్ రికార్డ్, నేను సబ్మిట్ చేసే రికార్డ్స్. గత 5 సంవత్సరాల కాలంలో ప్రతిపక్ష పార్టీ సభ్యుడే కాదు ఏ సభ్యుడు కూడా లేవనంత అంతకంటే పెద్దగా చెప్పట్టు మేము మీకు ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాలు 370 జీవో కానివ్వండి, లేక ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమే కానివ్వండి, టెక్నిక్ విధానమే కానివ్వండి, ప్రమోషన్సే కానివ్వండి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలే కానివ్వండి, పబ్లిక్ సర్వీస్ కమిషనే కానివ్వండి, రైతాంగ సమస్యలే కానివ్వండి, గల్ఫ్ కార్మికుల సమస్యలే కానివ్వండి, బీడీ కార్మికుల సమస్యలే కానివ్వండి, శాసన మండలి సభ్యుడిగా ట్రాక్ రికార్డ్ అని చెప్పట్టున్నాయి. దాని ఇప్పుడు అందరూ వార్తలు పోల్చుకుంటే ఎట్లనే, వార్తలు పోల్చుకుంటే ఎట్లా? ఐ గాట్ మై ఓన్ ట్రాక్ రికార్డ్ అంటే ఇవాళ ఏదైతుందో పార్లమెంట్ సభ్యుడిగా రాష్ట్ర